పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమాపై అందరి కళ్ళు ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్స్, ప్రభాస్ ఫస్ట్ లుక్ క్లిప్స్ రిలీజ్ చేసి హైప్ ని మరింత క్రియేట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రని రివీల్ చేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకి ఈ చిన్న గ్లిప్స్ ను రిలీజ్ చేశారు. ఆ గ్లిప్స్ లో అమితాబ్ బచ్చన్ ఒంటి నిండా దుస్తులు ధరించి కేవలం కళ్ళని మాత్రమే కనిపించే విధంగా వీడియో కట్ చేశారు. ఈ వీడియోతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఇందులో బడా నటీనటులు నటిస్తున్నారు కాబట్టి అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేసినట్టే ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండడంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇక ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన మొత్తంగా ఇక వాయిదా పడుతూనే వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే ఈ మూవీ జూన్ 27వ తేదీన గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇది ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇదే టైంలో ఇండియన్ 2, పుష్ప 2 మూవీలు రిలీజ్ కానున్నాయి. ఆ మూవీల మధ్యలోకి ఇప్పుడు కల్కి వచ్చి చేరింది. ఇండియన్ 2 మూవీ జూన్ 13వ తేదీన విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అయితే పుష్ప 2 ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ మధ్యలోనే జూన్ 27వ తేదీన కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. చాలా రోజుల తర్వాత సలార్ సినిమాతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించాడు డార్లింగ్ ప్రభాస్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. రెబడీ స్థాయికి తగ్గ హిట్ ఇచ్చింది సలార్ మూవీ. ఈ సినిమా విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన కల్కి మూవీని తీర్చిదిద్దుతున్నారు నాగశ్విన్. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభించే ఈ చిత్రం వరకు ఇప్పుడు కల్కి 2898 ఏడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ఈ మూవీని జూన్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. సుమారు 600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాని సమ్మర్ హాలిడేస్ లోనే విడుదల చేయాలని భావించారు. మే 9వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇతర పనుల కారణంగా ఈ సినిమా విడుదల తేదీని జూన్ 27వ తేదీకి మార్చారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాణి అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పదుకొనెలు నటీనటులుగా నటిస్తున్నారు.